అక్కడ మరి తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు మరి ఉన్నటువంటి ముఖ్యమంత్రి పాత్ర, లేదంటే వాళ్ళ మంత్రుల పాత్ర, వాళ్ళ ఎమ్మెల్యేల పాత్ర, ఎమ్మెల్సీల పాత్ర అసలు ఉన్నదంటారా? అంటే ఇప్పుడు అసలు ఆయన వాళ్ళ ఉద్యమంలో ఎక్కడ పార్టిసిపేట్ చేసారు, తెలంగాణ ఉద్యమాన్ని గురించి ఏం తెలుసు, తెలంగాణ చరిత్ర గురించి ఏం తెలుసు. ఎంతో మంది మంత్రులుగా అయ్యేలా మాట్లాడుతూ మేము తెలంగాణ ఉద్యమంలో ఉన్నామని చెప్పేసి వాళ్ళు ఎక్కడ ఉన్నారనేది వాళ్ళకే తెలియాలి. తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు వాళ్ళు ఏ ప్రాంతంలో ఉన్నారు, ఏ ప్రాంతంతో కొట్లాడారు, ఎవరితో నువ్వు తొత్తులుగా ఉన్నావు, ఆంధ్ర పరిపాలన తొత్తులుగా ఉన్నావా, నువ్వు ఎవరితో తొత్తులుగా ఉన్నావు అనేది వాళ్ళే నిర్ణయించుకోవాలి. ఏం మాత్రం ప్రజలుగా వాళ్ళని ఎదిరిస్తున్నాం వాళ్ళని ఎన్ని పరిస్థితుల్లో వాళ్ళ తెలంగాణ ఉద్యమాన్ని క్లైమ్ చేసుకున్న దిశగా వాళ్ళ అప్పుడు వచ్చిందనే దాఖలాలు కూడా వినిపించినాయి. మనం కూడా ఎన్నో టీవీ ఛానల్ మరి ఆంధ్ర తొత్తుగా ఉన్నాడు, చంద్రబాబు నాయుడు తొత్తుగా ఉన్నాడు. తెలంగాణ చంద్రబాబు నాయుడు తొత్తుగా ఉన్నప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు ఏది చెప్తే అది చేయాలనుకున్నాడు. కానీ ఆయన నేను తెలంగాణ బిడ్డని కదా, తెలంగాణకి నేను అన్యాయం చేస్తున్నా కదా, ఆ తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారుల పాత్ర ఏంటి, ఉద్యమకారులు చేసినటువంటి సేవ ఏంటి అనేది ఆయనకు తెలిస్తే కదా ఉద్యమకారులు అంటే గౌరవించడానికి. ఆయన మేము రోడ్ల మీద వంట వార్పు చేసినాం, మేము పాదయాత్రలు చేసినాం, మేము నిరాహార దీక్షలు చేసినాం. ఆ రోజు ఆయన ఎక్కడ ఉన్నాడో ఆయన నిర్ణయించుకున్నాం. ఇంకొక విషయం ఏంటంటే మరి తెలంగాణ రాష్ట్రంగా కాంగ్రెస్ పార్టీ ముందు ఇంతలా ఉన్నది. ఎందుకంటే టీడీపీలు మొన్న ఎన్టీఆర్ గారి సీఎం అయినప్పుడు మొత్తం టీడీపీ జెండా కట్టారు. మరి రేవంత్ రెడ్డి అప్పుడు టీడీపీనా లేదంటే కాంగ్రెస్ పార్టీ? షాడో ముఖ్యం. ఆయనకు రాజకీయ భిక్ష పెట్టింది చంద్రబాబు నాయుడు అని చెప్తాడు. రాజకీయంగా ఎదిగిన తర్వాత ముఖ్యమంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీ. రెండు పార్టీల్లో కొమ్ము గాయాలే ఇయ్యాల. కాంగ్రెస్ పార్టీలో నువ్వు సీఎం గా నీకు ఇచ్చింది సీఎం గా నువ్వు చెయ్యి, కానీ అట్లా కాకుండా నువ్వు చంద్రబాబు నాయుడు తొత్తుగా తెలంగాణలో బిడ్డలంతా ఊరుకుంటాం అనుకుంటున్నావా? అగ్ని గుగ్గులమైనట్టు అగ్ని మీద అగ్ని అవుతుంది తెలంగాణ. నువ్వు చంద్రబాబు నాయుడు గారికి తొత్తువైనవని తెలంగాణ ప్రజలంతా కూడా గ్రహించారు. ఖబర్దార్ నువ్వు ఇవాళ రేవంత్ అన్న, నువ్వు ఖబర్దార్, ఖచ్చితంగా నువ్వు తెలంగాణ వాదిగా మిగిలిపోతావా, తెలంగాణ మనిషిగా మిగిలిపోతావా, ఆంధ్ర చేసి తెలంగాణ ద్రోహిగా మిగిలిపోతావా, నువ్వే నిర్ణయించుకోవాల్సినటువంటి పరిస్థితి.